in politics. మిగిలిన వకీల్ భాయ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. I'm proud to say, rather my whole department is proud to announce, there are no more bhais in Mumbai. No more bhais. అందుకే ఎన్కౌంటర్ స్క్వాడ్స్ ని కూడా తీసేయడం జరిగింది. రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు. We made your dreams come true. आज से किसी ने क्राइम वर्ल्ड में कदम रखा तो मैं उसकी टांग तोड़ दूंगा. క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్ లో మిదిలినా వాటిని షూట్ చేసి పడేస్తాను. అండర్ వరల్డ్ లో ఎవ్వడు అడుగు పెట్టలేడు, పెట్టనివ్వను. అరే మామా వచ్చేసావా? వెల్కమ్ టు ముంబై. మామా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది. మామా ముంబైలో 10 రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది, 10,000 కూడా దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడాపావు తిని బతికేస్తారు. వడాపావు ఎంతో తెలుసా? 7 రూపాయలు. మనం ఎంత అదృష్టవంతులంటే మావా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాసం మనకే ఉంది. మావా నేను ముంబై వచ్చిన కొత్తలో జాబు లేదు, జేబులో డబ్బులు లేవు, పడుకోవడానికి జాగా లేదు. ఈ డబ్బు ఎక్కడ పడుకుని ఎవడో లేపేసేవాడు. కింద మావా నువ్వు ఎంత లక్కీ అంటే, నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, కానీ నీకు నేనున్నాను. నీ లైఫ్ సెటిల్. ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను, మెల్లగా ఎలాగోలా బతికొద్దు. కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో करवाने आया हूँ. क्या డైలాగ్ మారా మావా, అద్దరు కొట్టేశావు. రేయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జేబులో డబ్బులు ఉన్నాయా? ఇదిగో ఈ 100 ఉంచు. ఇంట్లో స్టవ్ ఉంది, కావాలంటే వండుకో, లేదా వీచేవన్న మెస్ ఉంది, తినేసి పడుకో, సాయంకాలం వచ్చేస్తాను. ఇందా ఉంచు, తీసుకో. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీ రా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను. ఉద్యోగం మాని. నేను ఉద్యోగం మానేలా? నేను నీ అసిస్టెంట్ నా? 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు, ఇప్పుడు 100 ఇస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు, తిండికి తికానా లేదు, కానీ నేను నీ అసిస్టెంట్ని, నువ్వు నా జాబ్. మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని తనకొచ్చాను. నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డావు మావా? అవును మామ, భయం వేసింది. మావా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? బయటికి వెళ్దాం చాలు. మామ నేను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్ రా? క్రైమ్. క్రైమా? రే రే రే, నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను, ఇంటికి వెళ్ళిపోరా బాబు ప్లీజ్. ఒరే రే, మనకెందుకురా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు. మావా మనకు కావాల్సిందే వాళ్ళు. నా మాట ఏంట్రా? ए, कौन है तू? क्या देख रहा है? हाँ? పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదే కార్ మొన్న ముంబై బ్లాస్ట్ లో వాడారు. నువ్వే వాడా ఎవరికొని ఇచ్చావా? No, 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 sir. This is my car. I am not a terrorist. నామ్ క్యా హై? Kasab. No, no, sir. I'm not that Kasab. నాకు తెలుసు నువ్వు ఆ కసబ్ కాదని. నిన్ను లోపల దొబ్బటానికి నీ పేరు చాలా టెంప్టింగ్ ఉంది.
चल 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 दादर पुलिस स्टेशन चल 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 सर मेरी बात सुनिए सर होनी मॉर्निंग पुलिस स्टेशन ఎట్రా వాళ్ళని చూడు వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పాకు ఓవర్ యాక్షన్ చెక్కు వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు ఇచ్చారనుకో కొంగనా పొడకలని అర్థం ఇవ్వకపోతే మంచోడు వెళ్ళి ట్రైలే ఓకే సార్ రా రా सर 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 नाकेम తెలియదు सर लेकिन ये गाड़ी हमारे रिकॉर्ड में आए सर प्लीज ఏదో ఒకటి మీరే మేనేజ్ చేయండి सर अरे ये ताड़ा कैसा है भाई सर प्लीज सर प्लीज सर 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 प्लीज अरे सर आओ छोड़ यार, दीजिए ना ए, सर नाकेम में తెలియదు सर प्लीज सर प्लीज सर सर प्लीज सर पैसे दो पैसे సార్ పని అయిపోయింది సార్ ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్లో పెట్టు నీ నంబర్ నాకు అలాగే సార్ ఎంత ఇచ్చారు 30,000 సార్ 5,000 నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా 25,000 సార్కి సార్ టచ్లో ఉండు అలాగే సార్ నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్ సూపర్ అది నీ అడ్వాన్స్ హ్యాపీనా నాకేం అర్థం కావట్లేదు మామ ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టమైపోతుంది అవును మామ చాలా కష్టమైపోతుంది నేను ముంబైని ఏల్దామని వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కావాలి కదా మరి నా రాణి ఎవరో తెలుసా ఎవరు ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర బుద్ధి లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడదని వాట్ నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా ఏం మాట్లాడుతున్నారు మీరు మోయ్ మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్ లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పావంట పరువు పోయింది తెలుసా మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని అది కాదు నోర్మై ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు 100 మెసేజ్లు అని నీ మీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది ఏంటి ఆ బూతులు అసలు ఆడపిల్లవేనా నువ్వు మగాన్ని నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేస్తున్నా నా కంపెనీ నాశనం చేయడం పుట్టావా మీరంతా రిచ్చా సార్ నీ ఫ్రెండ్కి చెప్పు ఈ ఎదవేషాలు మానేమని మీరెవరు నోర్మై ఆ ఏడు పాప పాపో నేను ముంబైలో 10 days ఉంటాను నాకు మళ్ళీ ఈ బీచ్లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను హే సార్ హాయ్ సార్ సారీ అండి మా ఫ్రెండ్ ఇంత డిస్టర్బ్ చేస్తుంది అనుకోలేదు బై ద వే మై నేమ్ ఇస్ ఐషా దిస్ ఇస్ మై కార్డ్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ నీలాంటి అమ్మాయికైతే కాల్ చేయాలనిపిస్తుంది పోయిపోయి దానికా చెప్పు మీ ఫ్రెండ్కి ఇలాంటి వేషాలు మానేమి ఓకే సార్ చిత్ర పోనీవే ఇష్టం లేనప్పుడు ఎందుకే డిస్టర్బ్ చేయడం పాపం మంచోడు కాబట్టి పొలైట్ గా చెప్పాలి నేను డిస్టర్బ్ చేయడం ఏంటి అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు మరి నువ్వెందుకు సైలెంట్ కోనా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డాబర్ లాగా నోరేసుకొని పడిపోతుంటే ఏడుపు వచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా అది పోనీవే రిచ్ కిడ్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు చూడు देखिए कितना बार आप लोगों को नोटिस मिला है अपने बच्चों को लेकर ये कौन का आर्डर है हम क्या करेंगे देखिए
आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था, जो अभी तक नहीं चुकाया है। बैंक आपको 1 महीना का टाइम देती है। अगर 1 महीना में आपने लोन नहीं दिया तो आपका घर, सामान, दुकान सब कुछ नीलाम हो जाएगा। कम ऑन। నాకు చాలా బాధగా ఉంది. అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి తాళాలేస్తుంటే చాలా బాధగా ఉంది. మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు, ఏడవకూడదు. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధారావిలో ఏ ఇల్లు మోర్ట్గేజ్లో ఉండదు. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. ఏ కౌన్ హై తూ? కిధర్ సే ఆయా? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా. ఇప్పటిదాకా ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. 10 दिन के बाद इधर ही मिलेंगे, पार्टी करेंगे, पार्टी करेंगे, झंडा पातेंगे. రే 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 అసలు ఏమైందిరా నీకు? ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చస్తున్నాం. ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా? నువ్వు కట్టేస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? నేను కడతానో కట్టనో పక్కన పెట్టు. నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు. సిగ్గుపడరా నీ. Rich kid there. So what? Come. Hi. ఇక్కడున్నారా? How are you? నీకోసం ఎత్తుతున్నా. వెతికి ఏం చేస్తావు? లాబీలో పాతేస్తావా మమ్మల్ని? సి ఐ డెంట్. ముయ్ నోర్ ముయ్. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నా సంగతి నీకు అస్సలు తెలీదు. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? ముయ్ ముయ్. నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా? ఎర్లీ మార్నింగ్ కళ్ళు కూడా వచ్చాయి. ఏయ్, నేను చెప్పేది అనుకున్న అనవసరం కుక్కలా కరుస్తావు ఎందుకు? నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను. సారీయా? ఎందుకు? నేను అనవసరంగా తిట్టాను. నేను రాత్రే తెలిసింది. నేను రాత్రి ఎలా తెలిసింది? రాత్రి అది బాగా తాగి మ్యారేట్కి వచ్చి గొడవ చేసింది. అప్పుడు అర్థమైంది అది వేరు, నువ్వు వేరని. సారీ. సూర్య. చిత్ర. ఏంటి నీకు పెయింటింగ్ హాబీయా? Hobby kadandi. We are professionals. Adi artist, nenu flutist. చేతితో వేసేస్తున్నా. పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోలేక కాదండి, హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. ఓ, అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు. మా డాడీకి బాగా ఇంట్రెస్ట్. ఒకసారి ఇది ఆక్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు. అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండాలి. మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు. గరాజ్? సార్ ఇట్స్ పికాసో. ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్. చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి బాగా దూరం అయిపోయాను. నీలాగా ఎవరన్నా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే. ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నేను ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను. Don't worry, sir. వాయించడానికి నేను నాను కదా. మీరు బాధపడకండి. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. Thank you. Thank you so much. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు? మరి మేడం సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. బాయ్. బాయ్. సార్ పేరేంటన్నావు? పుల్రాజ్ సార్. పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదివా? చదివాను సార్. ఎక్స్ మినిస్టర్ లాలూ సాబ్
ఏంటా గొడవ? అదే సార్, కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అనేవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్. వాడు ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు. వాడి గన్ను నోరిపితే లాలు గడపని అయిపోయినట్టే సార్. నీకు లాలు సెక్రటరీ తెలుసా? తెలుసు సార్, మా ఊరే, షాద్ నగర్. నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో. అర్థమైంది సార్.